ఆషాఢం వచ్చిందంటే పట్నానికి పెద్ద పండుగ వచ్చినట్టేనోల్లా. గోల్కొండ గజ్జ కడతది, లష్కర్లా పూనకాల లోడింగ్లు అయితాయి. ఇక లాల్ దర్వాజా చిగమెత్తి ఊగుతుంది. ఎటు చూసినా అంగరంగ వైభవంగా సాగుతుంటాయి బోనాల పండుగ సంబరాలు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది బోనాల ముచ్చట కాదోల్లా. ప్రతి సంవత్సరం ఇదే ఆషాఢంలా మొదటి మంగళవారం నాడు జరిగే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం ముచ్చట. పాండ్రిగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఎంత ఘనంగా అయిందో చూద్దాం. ఆషాఢం తొలుత మంగళవారం ఎల్ల అంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం జరిగే రోజన్నట్టు ఇది. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా ధూమ్ధామ్ అయ్యింది అమ్మవారి కళ్యాణం. చిత్తం పట్టిండ్రు భక్తులు సుతం. పట్నం ఆడబిడ్డలంతా పట్టు చీరలు కట్టుకొని వచ్చి అమ్మవారి దీవెనార్తులు అందుకున్నారు. వేద మంత్రాలు మారుమోగుతుండగా మంగళ వాయిద్యాల సప్పుల నడుమ కరెక్ట్ 11:59 కళ్యాణం షాలైంది. సర్కార్ తరపున అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ మేడం, పొన్నం ప్రభాకర్ సారు పట్టుబట్టలు ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తే అటు సీఎం రేవంత్ సారు, ఇంటామె గీతారెడ్డి, సారు బిడ్డే నైమిషారెడ్డి కూడా తల్లి కళ్యాణానికి హాజరుపడి పట్టుబట్టలు పెట్టి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు పెట్టిండ్రు. అంతేకాదుల్లో మంత్రి కొండా సురేఖ మేడం, సీఎం రేవంత్ ఇంటామె గీతారెడ్డి మేడం ఇద్దరు కలిసి అమ్మవారి సమక్షంలో పూలదండలు కూడా మార్చుకున్నారు. ఇది చూసిన భక్తులంతా మస్తు సంబురపడ్డారు. అటెంకా ప్రత్యేక పూజలు చేసిండ్రు. ఈసారి వీఐపీ దర్శనాలు, వికలాంగులకు, జోగినీలకు స్పెషల్ క్యూ లైన్లు పెట్టుట్లా ఎసొంటి తిప్పలు పడలేదు భక్తులు. జోగినీలకు కూడా శాన విలువిచ్చిండ్రు ఈసారి. ఆళ్లు భక్తి కొద్ది తెచ్చిన పట్టుబట్టలను అమ్మవారికి చేరేటట్టు ఏసుడే కాకుండా వీఐపీలతోటి సమానంగా కూసునేటట్టు ఏర్పాట్లు చేసిండ్రు సర్కారోళ్ళు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో భక్తుల సందడిలో ఈ లోక కళ్యాణం కోసము ఈరోజు ఎల్లమ్మ కళ్యాణం అయింది. ఆ అమ్మవారిని సందర్భంగా ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాం. సమృద్ధి వర్షాలు పడి ఒకవైపు ప్రకృతి రీత్యా ఎలినోనో విపత్తు వస్తుంది అనే సందర్భంలో కూడా గతంలో అనేక విపత్తులను ఎదుర్కొన్నటువంటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి చరిత్రలో భాగంగా ఈరోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఎల్లమ్మ తల్లి ఆశీర్వచన ఉండాలని ఈ ఎల్లమ్మ తల్లి కళ్యాణం రోజు ప్రార్థిస్తూ ఆయమన్నానరు వడాలే, రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతోటి సల్లంగా బతకాలే, రాష్ట్రమంతా ఇంకింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారట మంత్రులు. గొప్ప ముచ్చటే. అట్లనే ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతోటి మన రాష్ట్రమే కాకుండా దేశమంతా పచ్చగుండాలని మన జోర్దార్ వార్తల తరపున సుతం కోరుకుంటున్నాం. ఇక